ఇది వచ్చేలాగా కాలచక్ర మహామండపం. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఇందులో మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియంలో మొత్తం అంబేద్కర్ జీవిత చరిత్ర, అంబేద్కర్ జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా ఇందులో చాలా అద్భుతంగా ఉంటది అనమాట. నిజంగా చూడాలి. చూడండి, చాలా మంది వేరే స్టేట్స్ నుంచి, వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా చాలా మంది రావడం జరుగుతుంది. చాలా అరుదుగా కనిపించేటటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ కి సంబంధించిన చిత్రపటాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవి నిజంగా చెప్పాలంటే చూడడానికి కళ్ళు సరిపోవు మనకు ఒకసారి. రండి రండి, అది ఏంటి అనేది. అంబేద్కర్ గారి చిన్నప్పటి ఫోటో. ఒకప్పుడు ఎంతో జనంతో కిటకిటలాడుతూ ఉండేది ఈ ఈ ప్రదేశం. కానీ ఈవినింగ్స్ మాత్రం బాగా జనం వస్తారు. ఇంతకు ముందు ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఈ టీవీస్ లేవు, ఓన్లీ ఈ చిత్రపటాలే ఉండేవి. ఇటీవల కాలంలో ఇది ఒక అచీవ్మెంట్ అనమాట, ఈ టీవీలు పెట్టడం. అంటే కొంతమందికి తెలుగు చదవడం రాని వాళ్ళకి అందులో వివిధ భాషల్లో ఆయన యొక్క జీవిత చరిత్ర గురించి చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇటండి, ఇక్కడ తీసుకోవాలి అందరూ ఫోటో. నిజంగా అంబేద్కర్ సజీవ శిల్పం అనమాట ఇది. అసలు అంబేద్కర్ ని సజీవంగా చూస్తున్నట్టే ఫీల్ అవుతాము దీన్ని చూస్తుంటే మనం. పాదిలో పెట్టేసి మిమ్మల్ని అందరినీ ఫోటో తీస్తాను రండి. చూడండి, ఆ మహానుభావుని సజీవంగా మనం ఎలాగో చూడలేకపోయాం, కనీసం ఈ రకంగానైనా ఆయన రూపాన్ని కళ్ళారా చూసి తరించాలన్నమాట. ఇంకా చాలా సజీవమైనటువంటి మాన్యుమెంట్స్ ఉన్నాయి. ఎంత ఆయన పరిస్థానం. ఇది ఆయన ఒరిజినల్ ఫోటో. మనకి అది కాలక్రమేణా బొమ్మల రూపంలోనూ పోస్టర్స్ రూపంలో వచ్చేసరికి ఆయన ముఖ చిత్రం చాలా రకరకాలుగా మారిపోయింది. కానీ ఒరిజినల్ ఆయన ముఖ చిత్రం ఇది. బోధి వృక్షం అది ఒకసారి తీనానా. ధ్యానంలో నిమగ్నమైన అంబేద్కర్ దయాద్ర హృదయం జరిగిన అవమానం పట్ల ప్రతీకారం తీర్చుకునే ఆలోచన వైపు కాకుండా అత్యాచారాల, అవమానాల పునాదుల్ని ఎదుర్కోవాలని ప్రతిన పూనాడు. సామాజిక విభజనలను కూలద్రోసి సమాజంలో అందరి ప్రజలకు సమానత్వం, సౌభ్రాతృత్వాలు సాధించడానికి తన జీవితాన్ని సమర్పించాలని నిర్ణయించారు. ఈ సంఘటనతో సమానత్వ స్థాపనకై ఆయన దూరదృష్టితో సాగించిన సామాజిక పునర్నిర్మాణ పోరాటం మొదలైంది. ఇక్కడి నుంచి ఈ మొత్తం ఈ యొక్క ఇదంతా కూడా ఈ యొక్క దృశ్యాలన్నీ కూడా అతను సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన సంఘటనలు అన్నమాట. దానికి నాంది పలికిన సంఘటనలు. ఇది ఒక సజీవ శిల్పం అన్నమాట. ఇక్కడ
లోనికి వెళ్ళకూడదేమో మనం. వస్తున్నామా చేతి కదా. నాకు బాగా నచ్చిన కొటేషన్ ఏదన్నా ఉందంటే ఇక్కడ నేను ఇప్పటికీ చూసే వరకు అన్నీ నచ్చినాయి. కాకపోతే ఇది నాకు బాగా కనెక్ట్ అయ్యే విషయం కాబట్టి, విద్య పురుషులకు ఎంత ముఖ్యమో స్త్రీలకు అంతే ముఖ్యమని స్త్రీల కోసం అహర్నిశలు ఆలోచించిన గొప్ప మేధావి. తన న్యాయ న్యాయవాద న్యాయశాఖ మంత్రి పదవిని కూడా ఆయన తృణప్రాయంగా త్యజించారు. ఇక్కడ ఈయనన్నీ ఇంకా ఈయన స్థాపించిన పత్రికలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రిఫార్మిస్టే కాదు, గొప్ప ఎకానమిస్ట్ కూడా, గొప్ప ఆర్థికవేత్త. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో అంటే ముఖ్యమైనటువంటి విచారించదగ్గ విషయం ఏదైనా ఉందంటే మాత రమాబాయి గారి మరణం. ఆవిడ అహర్నిశలు ఆయనకి తన బాధలు కానీ తన ఆర్థిక పరిస్థితిని కానీ తెలియపరచకుండా ఆయన దీన జనుల కోసం పాటుపడుతున్నందుకు ఆమె ప్రతినిత్యం ఆయన చేదోడు అదుగడ ఉంటే చివరికి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పరమపదించినటువంటి సందర్భంలో ఉంది. ఇది బౌద్ధం స్వీకరించిన సందర్భంలో, బౌద్ధ భిక్షువుగా మారిన సందర్భంలో ఉంది ఇది. ఇది సైమన్ కమిషన్ వచ్చినప్పుడు వారితో సంప్రదింపులు జరిపిన చిత్రం. అణగారిన ప్రజలకు సమానత్వం కల్పించే సామాజిక పరివర్తన తీసుకురావాలని డాక్టర్ అంబేద్కర్ జీవిత లక్ష్యం శాశ్వత ప్రభావాన్ని చూపడంలో విజయవంతమైంది. ఆయన సామాజిక ఉద్యమం బహిష్కృత హితకారిణి సభ ఏర్పాటుతోనూ, చదివించు, సంఘర్షించు, సంఘటిత పరుషు అనే నినాదంతోనూ ప్రారంభమైంది. మహమ్మద్ సత్యాగ్రహం, కాలారం సత్యాగ్రహాలు వంటి ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి భారతదేశ సామాజిక స్పృహను కదిలించగలిగారు. ఆయన రచనలు మరియు ప్రచురణలు భారతదేశ వ్యాప్తంగా కుల మరియు లింగ వివక్షతలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించాయి. వ్యక్తిత్వము మరియు వినయము లేని విద్యావంతుడు మృగం కన్నా ప్రమాదకారి.
ఇది ప్రపంచ మేధావికి మన భారతదేశం ఇచ్చేటటువంటి గొప్ప గౌరవం అండి ఇది. ఎందుకంటే ప్రతి ఆ, పొరుగు దేశాలన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక జ్ఞాన సూర్యుడుగాను, ప్రపంచ మేధావిగాను కొలుస్తూ వాళ్ళ యూనివర్సిటీలకు కానీ, వాళ్ళ టౌన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి స్టాట్యూస్ని ఏర్పాటు చేసి ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉంటే, మనం మాత్రం ఇక్కడ ఎండబెట్టేసి ఆయనకి ఆ, గౌరవం అనేది లేకుండా చేస్తున్నాం మనం. కానీ ఇవన్నీ ఫౌంటైన్లు పెట్టినంత మాత్రాన, లేకపోతే ఇక్కడ గ్రీనరీ పెంచినంత మాత్రాన ఆ ఆ గౌరవం పెరగదు. అలాగని చెప్పి మీరు ఇక్కడ ఈ యొక్క సౌకర్యాలన్నీ తీసేసినంత మాత్రాన బహుజనుల గుండెల్లో ఆయన యొక్క స్థానాన్ని ఎవ్వరూ చెరపలేరు. చూడండి, అసలు అక్కడ పచ్చదనం అనేది కనిపించట్లేదు. అంటే ఇప్పుడే వర్షాకాలం వెళ్ళిపోయి శీతాకాలంలో ఎంటర్ అయ్యాము. ఇప్పుడు పచ్చదనం అనేది చాలా బాగుండాలి. ఒకవేళ సమ్మర్‌లో ఏ రోహిణి కార్తెంటే కొన్ని గ్రాస్ ఎండిపోయింది అనుకోవచ్చు. కానీ ఇప్పుడే ఆ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇది చాలా మనసు బాధించే విషయం అనమాట. దీని మీద కనీసం న్యాయవాదులు పోరాడారు. మరి మిగిలిన సంఘాల వాళ్ళు కూడా దీని పరిరక్షణ కోసం పోరాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దానమ్మా వెళ్ళిపోయారంట వీళ్ళు. ఇది ఆయన జీవితంలో ప్రతి ఒక్క సంఘటనని ఇట్లా ఒక్కొక్క చిత్రంగా మలిచారనమాట. ఇది ఇది నిజంగా ఈ కళాకారుల్ని మెచ్చుకోవాలి. జీవం పుట్టుబడేలాగా చేశారు. దీనికి కూడా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల వెలవెలపోయినాయి. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడైతే మాత్రం చాలా చాలా చక్కగా ఉన్నాయి. దీనికి పాలిషింగ్ అవి పెట్టలేక ఇలా అయిపోయినాయి. దీని మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇలా అయిపోయినాయి. జీవకళ ఉట్టుపడుతుంది అంటాం కదా, అలా ఉండేవి ఇవన్నీ కూడా. ఇవి ఆయన స్థాపించిన పత్రికలు. మూక్నాయక్, భారతీయ మిషన్, ప్రతిజ్ఞ, మనకు అది అట్లా నాకు బాగా ఇష్టమైన, ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఫోటో తీతాను నేను. నాకు బాగా ఇష్టమైన ప్లేస్ అనమాట ఇది. ఎందుకంటే అంబేద్కర్ మహిళల కోసం ఎంతో కృషి చేశారు. ఆయన మహిళలు చదువుకోవాలని, మహిళల హక్కుల కోసం, వితంతు వివాహాల కోసం, ఆస్తి హక్కులో భాగము, ఓటు హక్కు, వీటన్నిటి కోసం ఆయన కృషి చేయబట్టే ఈరోజు ప్రతి మహిళ, నేను కానీ ఇంకో వేరే ఏ కులంలో మహిళ అయినా కూడా స్వేచ్ఛగా బయటకు రాగలుగుతుందంటే ఈ మహానుభావుని దయ. దాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. నీళ్లు తాగనివ్వలేదని అంటారు కదా, చెరువులో నీళ్లు తాగడానికి తీసుకెళ్ళంటారు కదా, ఆ సంఘటన అనమాట. నేను అప్పట్లోనే విదేశాలకు వెళ్ళి కొలంబియా యూనివర్సిటీలో చదివారు. ఎక్కువ డిగ్రీలు సంపాదించారు. ఇప్పటికీ అంబేద్కర్ సాధించినటువంటి డిగ్రీలు ఇప్పటికీ ఎవరూ సాధించలేదు. ఇద్దరు మాత్రమే దీంతో పాటు అన్ని డిగ్రీలు కలిగి ఉన్న వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఇది ఆయన చదివిన విశ్వవిద్యాలయం అంట, కొలంబియా, యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా. అప్పుడు ఆ రాజు ఎవరైతే సాహు మహారాజు ఉన్నారో ఆయన దయతో ఆయన వెళ్ళి చదివారు. వీళ్ళు ఎవరన్నా అయితే కనుక ఆయనకి ఆ పరిస్థితి కూడా కల్పించలేకపోయేవారు. అంత చదువుకున్న ఆయనకి కూడా ఆ రోజు వివక్ష తప్పలేదన్నమాట.
ఇదొకటి మనసును కదిలించేసేటటువంటి సంఘటన. ఉమ్, పేదరికము ఒక పక్కన కుల వివక్ష ఉన్నా కూడా ఆయన చదువు పట్ల అచంచలమైనటువంటి ఆపేక్ష కలిగి అందరూ లోపల ఉంటే అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు అక్కడ ఉంటే ఆయన బయట ఉండి చదివేవారు. కానీ లోపల ఉన్న వాళ్ళ కన్నా బయట ఉన్న ఆయనే ప్రతి దానికి ఆన్సర్ చేయడము చాలా తెలివితేటలతో కలిగి ఉన్నారు. ఇది ఈ రోజున మనందరము కూడా ఈ పరిస్థితిలో బడి బయట నిలబడి ఆ చదువుకోవాల్సిన పరిస్థితి. కానీ మనందరము బడిలో బడి గాని, కాలేజీ గాని, లేదంటే ఒక బస్సులో గాని అందరి పక్కన కూర్చొని ప్రయాణం చేయగలుగుతున్నామంటే ఆ భగవంతుడి కృషి అన్నమాట. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వల్లే మనం ఈ రోజు ఇన్ని హక్కులు సాధించుకున్నాం. చూపించేశారా ఇంటికాడ వాళ్ళందరికీ? బొమ్మ చూపించారా? రండి వెళ్ళిపోదాం.